అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. ఇది నేను చెప్పింది కాదు. ఎంతోమంది గొప్పవారు చెప్పారు. అన్నం పెడితే ఆ రోజుకి ఆకలి తీరుతుంది. అదే విద్యాదానం అయితే జీవితకాలం ఒక మనిషిని నిలబెడుతుంది. అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తే ఖచ్చితంగా క్రమశిక్షణతోటి అతను జీవితకాలంలో బతుకుతాడు అనే ఉద్దేశంతో 100 సంవత్సరాల క్రితమే ఆలోచించాడు పీచుపాటి వెంకటరంగయ్య గారు. ఆ ఆలోచనతోటే అతను పీవీఆర్ హై స్కూల్ని స్థాపించి ఎంతోమందికి విద్యాదానం చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 1000 కాదు, కొన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యాదానం చేసి అతను చిరస్థాయికి నిలిచిపోయారు. కానీ ఆ పీవీఆర్ హై స్కూల్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఒంగోలులో పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్లోని 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు అయితే ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకున్నవారు, అదేవిధంగా ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్నత శిఖరాలకి ఎదిగిన వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారి అభిమానాన్ని అయితే చాటుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వారు మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ పీవీఆర్ హై స్కూల్ యొక్క గొప్పతనం చెప్పదలుచుకుంటే మీరు ఏం చెప్తారు? అందరికీ శుభోదయం అండి. ఒంగోలులో బడి అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పీవీఆర్ హై స్కూల్. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పీవీఆర్ హై స్కూల్ అండి. ఇది స్థాపించి 100 సంవత్సరాలు అయింది. ఎంతోమంది కలెక్టర్లు కానీ డాక్టర్స్ని కానీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళింది మన పీవీఆర్ హై స్కూలు. దాని 100 సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా ఒక శతాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తూ ఉన్నాము. వాటిలో మేము భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది. మా బ్యాచ్ వచ్చేటప్పటికి 88, 89 అండి. 1988, 89 మేమందరం అనేక ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా 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 ఆనందంగా ఉందండి. జై హింద్. అయితే మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ స్కూల్ తోటి మీకున్న అనుబంధాలు కానీ ఈ స్కూల్ ప్రాంగణంలోకి వస్తే మీకు గుర్తొచ్చే ఏమైనా ఉంటే చెప్తారా? మేము 88, 89 బ్యాచ్. మేము స్కూల్ నుంచి బయటకు వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా ఇలాంటి గత స్మృతుల్లో మాకు ఇక్కడ గ్రౌండ్లోకి వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. 1925లో స్వతంత్రం రాకముందు కూడా ఆ రోజు విద్యా అవసరం అని చెప్పి పిచ్పాటి సుబ్బయ్య గారు చేశారు. సో అలాగే ఆ రోజుల్లో ఆడపిల్లలకి స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు స్కూల్స్ పెట్టి ఆ రోజు ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. అప్పుడు 88, 89 బ్యాచ్లో మాకు 2500 మంది ఉండేవాళ్ళు ఒక్కొక్క స్కూల్లో. ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉంది ఈ స్కూలు. ఇంకా మా శత దినోత్సవాలు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. మీరు చెప్పండి సార్, మీరు చూస్తుంటే చాలా డీసెంట్గా ఉన్నారు. ఆ విద్యార్థి దశలో మీకు ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలు, మీకు ముఖ్యంగా ఫేవరెట్ టీచర్ ఎవరైనా ఉంటే ఎవరు చెప్తారు? ఓకే, నేను 1988, 89 10th క్లాస్ బ్యాచ్ అండి. నేను 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను ఈ పీవీఆర్ఎస్ స్కూల్లోనే చదివాను. నేను మాత్రమే కాదు, మా కుటుంబం నుంచి 4 తరాల వాళ్ళు ఈ పీవీఆర్ఎస్ స్కూల్లోనే చదివారు. ఈ స్కూల్లో చదవడం చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రొఫెషనల్స్ని తయారు చేసిన ఫస్ట్ మైల్ స్టోన్ స్కూల్ ఇది. ఆ రోజుల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నా కూడా పీవీఆర్ఎస్ స్కూల్కి సాటి మరొకట్లేదు. అలాగే నా ఫేవరెట్ టీచర్ అంటే కనుక కేవీఎస్ గారు. ఆయన మ్యాథ్స్, ఫిజిక్స్ అసలు చాలా అనర్గళంగా చాలా చక్కగా చెప్పేవాళ్ళు. నేను ఇప్పటికి కూడా అన్ని మర్చిపోలేను. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, మీరు కూడా ఇది స్కూల్లో చదివారు, చాలా ఉత్సాహంగా ఇందాక నుంచి కూడా చాలా యాక్టివ్గా కూడా ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు శతాబ్ది ఉత్సవాలకి ఇక్కడికి వచ్చున్నారు. ఈ స్కూల్లో చదివిన ఒక విద్యార్థినిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఈ స్కూల్లో చదవడం అంటే చెప్పాలంటే బాల్యం మళ్ళీ వెనక్కి వచ్చింది. నేను అంతకుముందు 80s వేరే స్కూల్లో చదివాను. ఈ స్కూల్లో 2 years మాత్రమే చదివాను. అక్కడ స్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అసలుకి మనం ఎలా చేయొచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఆ 80s వాళ్ళతో కనెక్షన్ లేదు, కానీ ఇక్కడ ఉంది. ఈ స్కూల్ ఇచ్చిన అనుభూతి కానీ అనుభవాలు కానీ ఇంకా వేరే స్కూల్స్లో ఎక్కడ రాదు. ఇప్పుడు జనరేషన్కి వస్తే నో వే. ఈ స్కూల్లో మీరు చదివారంటున్నారు కదా, బాగా మర్చిపోలేని ఒక సంఘటన ఎదురుంటే ఏం చెప్తారు? మర్చిపోలేంది అంటే నేను స్కూల్కి వచ్చిన 2 నెలల్లోనే గర్ల్స్ బాయ్స్ సెక్షన్ సపరేట్ చేయించేసుకున్నాను. స్కూలే వేరు. ఆ తర్వాత స్లోగా స్కూలే మారిపోయింది. కాదండి, స్కూలే సెపరేట్ అయిపోయింది. మేమేమో మళ్ళీ పాత స్కూల్కి వెళ్ళిపోయాము. బాయ్స్ ఒక్కటే ఇక్కడ ఉన్నారనమాట. నేను 6th నుంచి 10th వరకు జరిగానండి. అవును, నేను వైజాగ్ నుంచి వచ్చాను స్కూల్ కోసం. స్కూల్ కోసమే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వైజాగ్ వచ్చారు. మీరు ఎన్ని సంవత్సరాలు చదివారు మేడం? 6th నుంచి 10th అండి. 6th నుంచి 10th వరకు. ఎలా ఉండేది మేడం అప్పట్లో? ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు విద్యా వ్యవస్థకి ఇప్పుడు విద్యా వ్యవస్థకి ఎలా ఉండేది? అప్పుడు చదువు ఎలా ఉండేది? వ్యతిరేకం అండి. ఇంకా అసలు మేము హాయిగా ఎంజాయ్ చేస్తూ వాలీబాల్ ఆడుకుంటూ కబడ్డీలు ఆడుకుంటూ చదువుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఓన్లీ క్లాస్ రూమే. మధ్యలో క్లాసులకు కొట్టి బయటకు వచ్చేవాళ్ళం. అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉండేవాళ్ళం వాలీబాల్ గేమ్లో. మేము క్లాసులు ఎక్కడ ఉంటే ఫస్ట్ ఇక్కడే నేర్చుకున్నాం. అదే మేము బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నామండి. ఇప్పుడు పిల్లలకి ఆ ఛాన్స్ లేదు. ఫస్ట్ ర్యాంక్ అని దాని మీద ఉన్నారు.
మేము అలా కాదండి, మాకు ఫస్ట్ క్లాస్ వస్తే చాలు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాం. ఎప్పుడన్నా మీకు అంటే చదువు అయిపోయిన తర్వాత జీవితాల్లో స్థిరపడిపోయి ఉన్నారు, ఆ సమయంలో మీకు ఎప్పుడన్నా మీ స్కూల్ గుర్తొచ్చినప్పుడు మీకేమనిపించేది? మా ఇల్లు ఇక్కడేనండి, ఇటు వెళ్తూ అటు వెళ్తూ చూస్తూనే ఉంటాము స్కూల్ని. కానీ చాలా ఇయర్స్ 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా బ్యాచ్ మొత్తం ఇదే కలుస్తున్నాను నేను. చాలా మీరు చెప్పండి మేడం, ఏంటి మీకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధాలు? ఈ స్కూల్ ఇప్పుడు మరి ఒక చదువుకున్న తర్వాత 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో ఇక్కడ మీరు అందరూ కలవటం ఎలాగనిపిస్తుంది? అప్పుడు సంస్కారం టీచర్స్ వల్లనే మేము ఇంత సంస్కారవంతంగా చదువు అయినా కానీ మేము ఎట్లా ఫర్దర్గా మేము లైఫ్లో సెటిల్ అవడానికి మా గురుదేవులు పెట్టిన జ్ఞానభిక్ష అండ్ అప్పుడు ఉండే టీచర్స్ వాళ్ళు ఇచ్చిన మంచి సింగర్ అండి. ఒక పాట పాడండి మేడం, మీరు మంచి సింగర్ అంటారు. అమ్మ దొంగ పాడు, నీ పాట ఫేమస్ అదే కదా. ఓ తెనుగు దేశమా నానుగు దేశమా కళల నా బంగారు కళలా వెలిగే తల్లి ఓ తెనుగు దేశమా. ఈ పాట ఒకటి మా కృష్ణమ్మ టీచర్ గారు నేర్పించారు. అట్లనే మమ్మల్ని పెద్ద పెద్ద ఏమైనా సభలు ఈ గ్రౌండ్లో జరిగితే వాటన్నిటికీ మమ్మల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి టీచర్స్ అందరూ మమ్మల్ని అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లనే హిందీ మహాసభలు జరిగిన హిందీ పాటలన్నీ పాడిపించి మా చేత చాలా మేము ఈరోజు స్థిరంగా జీవితంలో మంచి హైట్స్లో ఉన్నాము, చక్కగా ఉన్నామంటే ఈ టీచర్స్ ఇచ్చిన ఒక బ్లెస్సింగ్స్. ఈ స్కూల్ వల్ల స్కూల్ మెమరీస్ అనేది మర్చిపోనివి. మాకు మళ్ళీ మళ్ళీ ఏదైనా మేము డౌన్ అయినప్పుడు మాకు ఎనర్జీ ఇచ్చేది మా ఈ స్కూల్లో మేము మా తోటి బ్యాచ్ మేట్స్ మాత్రమే. మేడం మీరు చెప్పండి సార్. అయితే సార్ చెప్పండి, ఒక్క నిమిషం మీరు స్కూల్లో చదువుతున్నారు, ఈ స్కూల్లో చదివారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు కదా, మీరు ఇప్పుడు కలుసుకోవటం వల్ల మీకేమనిపిస్తుంది? గతంలో మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఎలా కలుస్తామని? కలవాలని చాలా నుంచి అనుకుంటున్నాము. ఇలా కలవడం చాలా గొప్పగా ఉంది. ఈరోజు మళ్ళీ అందరం చిన్నపిల్లలు అయిపోయాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. అయితే 100 సంవత్సరాలు ఈ చరిత్ర కలిగినటువంటి ఈ పీవీఆర్ హై స్కూల్ కేవలం స్వతంత్రం రాకముందు విద్య చాలా అవసరం అని చెప్పేసి ఒక సంకల్పంతోటి పిసిపాటి వెంకటరంగయ్య గారు ఏర్పాటు చేసినటువంటి హై స్కూల్లో మేము చదవటం మాకు చాలా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము. ఇక్కడ చదివిన వారు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళారు. వారందరూ కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో మేమందరం కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి పూర్వ విద్యార్థులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.